గుడ్ హెల్త్ టిప్ ఏంటిదంటే, ఏ చెడు అలవాట్లు లేకున్నా కూడా ఈ మధ్యకాలంలో 30 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎన్నో పరిశోధనలు చేశారు. ఎలా అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా తాగడము, గుట్కా తినడము, పాన్ మసాలా, సిగరెట్ వంటి ఎలాంటివి ఉండవు. వాళ్ళకు మంచిగానే నార్మల్గా శాకాహారం, వెజ్, నాన్ వెజ్ పరిమితంగానే తింటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఎందుకు వస్తుంది అనేది ఈ మధ్య కాలంలో ఒక 40 ఇయర్స్ లోపు అతను చనిపోయాడు. చనిపోతే ఏం చేశారంటే, మన హైదరాబాద్ యొక్క ప్రముఖ వైద్యులు దాని మీద రీసెర్చ్ చేశారనమాట. ప్రయోగం చూశారనమాట. ఏంటిది, ఎందుకు చనిపోతున్నారు వీళ్ళు అనేది చూస్తే, ఆ వైద్యులు ఆయన శరీరాన్ని పరిశోధించగానట ఏం తెలిసిందటంటే, ప్లాస్టిక్ కవర్లలో తెచ్చినటువంటి వేడి ఆహారాన్ని తినడం, ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగడం వల్ల అందులోని రసాయనాలతో క్యాన్సర్ బారిన పడినట్టు తేల్చారట. ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడి టీ, కాఫీలను 6 సార్లు తాగేవాడు ప్లాస్టిక్ సీసాలు, బాక్సుల్లో వేడి ఆహారాన్ని, నీటిని ఉంచి తాగొద్దని మన హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ వైద్యులు మనకు తెలియజేశారు ఫ్రెండ్స్. కాబట్టి మనం అంటే తెలుసు. ఇప్పుడు మనం మామూలుగా ఎక్కడికైనా పోయినప్పుడు ఏదైనా ఫుడ్ మిగిలినా, లేకపోతే మనం ఎటన్నా పోతున్నప్పుడు కూడా లీక్ కాదని మామూలుగా కూడా మనం జిప్ లాక్ కవర్స్ అని, ఇదేం కాదు, దీంట్లో ఫుడ్ను మనం స్టోర్ చేసుకోవచ్చు, దీని మీద ఉన్నది అని చెప్పి మనం చేసుకుంటాము. అలా కాకుండా వెనకట ఏం చేసేవారు ఫ్రెండ్స్, ఆకులు కుట్టే పచ్చటి ఆకులల్లో సద్దన్నాలు కట్టుకొని, పెరుగన్నము, మామిడికాయ పచ్చడి కట్టుకొని ఏదైనా ఊరికి పోవాలంటే దాన్ని మళ్ళీ కూడా ఎండ్ల కట్టేవారు. పొడి బట్టలో, కాటన్ గుడ్డలో కట్టుకొని ఒక సంచి అంటే కాటన్ గుడ్డతో తయారు చేసినటువంటి సంచిలోనే పెట్టుకొని నీళ్ళను కూడా ఎలా తీసుకొని పోయేవారు అంటే, అప్పుడు మట్టి కుండ టైపు లాగా ఒకటి ఉంటుండే, దాన్ని ఇట్లా తాబేలు ఆకారంలో ఉంటుండే, తాబేలు నీళ్ళ కుండ ఇట్లా అందరూ దాన్ని మెడకేసుకొని పోయేవాళ్ళు అనమాట. అప్పుడు చాలాసార్లు చూసాం దాన్ని. లేకపోతే పోతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చెట్టుకి ఆడ బావి ఉండే, మోట బావిలు ఉంటుండే, ఆ మోట బావి కాడ ఏడ నీళ్ళు ఉంటే ఆడ సర్దిప్పుకొని తిని అక్కడిని తాగడము, అక్కడే ఉన్నటువంటి పచ్చని చెట్టు నీడల్లో పడుకోవడం, ఇలాంటి అలవాట్లు అప్పుడు చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టక్కున పోవాలి, ఎక్కడికైనా పోతే మన ఎంబడి ఏది ఉంటలేదు. పోవాలి, వెంటనే పైసలు పే చేయాలి, బాటిల్ తీసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి, తాగాలి. అవే మనకు అమృతం అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ విధంగా విషంలాగా మారి మన లైఫ్ను హరించుకు వేస్తుందనే విషయాన్ని మనం ఎవ్వరం గమనిస్తలేం ఫ్రెండ్స్. మిగిలిన ఆహారాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైనా హోటల్, రెస్టారెంట్కి పోతే మిగిలిన దాన్ని కూడా రకరకాలైనటువంటి ఏంటంటే సిల్వర్ పేపర్తో తయారు చేసినటువంటి డిష్యుల్లో కానీ, కవర్లల్లో కానీ బిర్యానీలు అన్నిటిని మనం ప్యాక్ చేసుకొచ్చుకుంటున్నాం, వేడి తింటున్నాం. ఆ సిల్వర్ పేపర్ తయారు చేయడానికి కూడా అందరికీ తెలుసు, దాన్ని తయారు చేయడానికి హైడ్రోకార్బన్ ఏదో ఒక ఎలిమెంట్ని అయితే ఉపయోగిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరానికి ఏమవుతుంది, మెల్లగా అంటే స్లో పాయిజన్ అనమాట. ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, మనంతలో మనమే తెలిసి మన హెల్త్కి, మన శరీరాన్ని పాడు చేసుకోవడం కోసం డైలీ కాకుండా అప్పుడప్పుడు మనం స్లో పాయిజన్ మన బాడీలోకి మనమే తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గమనించండి. ఇక నుంచి కూడా ఇప్పుడు ప్లాస్టిక్ సాధ్యమైనంత వరకు మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కొన్ని సంవత్సరాలు, కానీ పాసిబుల్ అవుతలేదు ఇప్పటికి కూడా. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, ఒక చెత్త ఉంటే చెత్త ఎత్తడానికి ఒక తట్టు ఉంటుండే, కట్టె తట్టనో లేకపోతే ఇనుప తట్టనో ఉంటుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రకరకాలైనటువంటి చెత్త బుట్టలను వాడుతున్నాం, బట్టలు వేయడానికి, చెత్త ఎత్తడానికి, చెత్త చాట్లను. ఇవన్నీ వాడకుండా మళ్ళీ మనం అదే ఓల్డెన్ డేస్కి పోయినట్టయితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళలాగా మనం కూడా 90 ఇయర్స్ 100 ఇయర్స్ బ్రతికే ఛాయిసెస్ ఉంటాయి కావచ్చు. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అప్పుడు కూడా పెద్ద మనుషులు సిగరెట్ తాగేవారు. ఎలాంటివి తాగేవారు అంటే, వాళ్ళే పొగాకు పండించుకుందరు, దాన్నే ఇట్లా చుట్టలాగా చేసుకుందరు. అవేంటి ఇస్తరాకులు, ఇట్లా మూతకాకులు ఉంటుండే, ఆ ఆకులలోనే ఈ పొడినో ఏదో ఇంత పెట్టుకొని తాగేటోళ్ళు. అప్పుడు కూడా మేము కూడా చిన్నప్పుడు చూసినాం కొన్ని. అంటే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి అంటే
పాతకాలంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, అప్పటి నియమాలు అవే ఇప్పుడు మనకు ఇక ముందు ముందు కూడా మన ముందు అవే వస్తాయి కావచ్చు. ఇప్పుడు కూడా చాలా దగ్గర కూడా మట్టి పాత్రల్లో వండడము, మట్టి పాత్రల్లో తినడము ఇలా చేస్తున్నాం కదా. పచ్చటాకులు, అరటాకుల్లో ఇది సంవత్సరానికి 2 సార్లు అయినా తినండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని కూడా ఆశ్రమవాసులు కానీ మనకు ఋషులు, పెద్ద మనుషులు అందరు చెప్తున్నారు కదా. కాబట్టి మనము కూడా ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా కొంచెం సీరియస్గా తీసుకొని లైఫ్ స్పాన్ను పెంచుకోవడానికి ప్రయత్నిద్దామా ఫ్రెండ్స్.